సింహరాశి వారి జాతకం గురించి ప్రత్యేకంగా మే 11, 12, 13 తేదీలకు సంబంధించిన జ్యోతిష్య ఫలితాల గురించి సింహరాశి వారు ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగినవారు, సూర్యుడు వారి రాశి అధిపతి. ఈ 3 రోజులు మీకు ఎలా అవకాశాలు, సవాళ్లు తెచ్చిపెడతాయో, ఏ గ్రహాలు మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయో, అలాగే ఈ రోజును మరింత శుభప్రదంగా మార్చుకోవడానికి పరిహారాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఇక సింహరాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారు ముఖ, పుబ్బ, ఉత్తర, పాల్గొని నక్షత్రం కింద జన్మించిన వారు. మీ పేరు మా, మీ, ము, మో, మే, టా, టీ, టు, తే అక్షరాలతో మొదలైతే మీరు సింహరాశి వారే. మే 2025లో గ్రహాల సంచారం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపెడుతుందో, ముఖ్యంగా మే 11, 12, 13 తేదీల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 రోజులు మీకు అవకాశాలు, సవాళ్లు మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 11 గురించి మాట్లాడుకుందాం. ఈరోజు సింహరాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు కొంచెం ఎక్కువైనట్లు అనిపించవచ్చు. అనవసరమైన షాపింగ్ లేదా పెట్టుబడులు ఈరోజు మానుకోండి. బదులుగా మీ బడ్జెట్ను ఒకసారి సమీక్షించండి. అంటే మీ ఖర్చును కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అన్నమాట. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఒత్తిడిగా అనిపించవచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి వాగ్వాదాలు రాకుండా మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి. అంటే తోటి ఉద్యోగస్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కోపం తగ్గించుకొని మాట్లాడుకోవడం చాలా మంచిది. అంటే మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చిరాకు పడకుండా ప్రశాంతంగా చెప్పండి. కొత్త ఒప్పందాలు చేసే ముందు కొంచెం ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయడం చాలా మంచిది. ఇక ఆరోగ్యం విషయంకొస్తే చర్మ సమస్యలు లేదా చిన్నపాటి ఎలర్జీలు రావచ్చు. ఆహారంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ నీళ్లు తాగండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆవేశానికి లోను కాకండి. కుటుంబ సభ్యులతో సమయం గడపటం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. ప్రేమ సంబంధాల్లో మీ భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి. అపార్థాలు రాకుండా చూసుకోండి. చూశారు కదా మే 11వ తారీఖున మీకు ఎలా ఉండబోతుందో. ఇకపోతే ఇప్పుడు మే 12వ తారీఖున ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మే 12 రోజున కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. గురుడు ఈ రోజు నుంచి మిథున రాశిలోకి మారడం వల్ల మీ సామాజిక జీవితం మెరుగుపడుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. మీ కెరీర్ పరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. మీరు చేస్తున్న పని మీద మీ బాస్ దృష్టిని ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు విస్తరణ గురించి ఆలోచించడానికి మంచి సమయం. కానీ ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కానీ ఇంకా పెద్ద కొనుగోళ్లు మానుకోండి. 2వ రోజు కూడా బడ్జెట్ను కంట్రోల్ చేయండి. అంటే ఖర్చులు తగ్గించుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు సపోర్ట్గా ఉంటారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సింగిల్ వాళ్లకు కొత్త రిలేషన్ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. చివరగా మే 13వ తారీఖున మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మే 13 ఈరోజు సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు మేషరాశిలో బలంగా ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది. కెరీర్, ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్లు రావచ్చు. మీ ఆలోచనలు టీంలో హైలైట్ అవుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు చాలా బాగుంది. వారు ఈరోజు వ్యాపారం మొదలు పెడితే వారికి మంచి ఆదాయం అనేది వస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు ఖాయం అని చెప్పుకోవచ్చు.
ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈరోజు చాలా మంచిది. ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశమైతే కనిపిస్తుంది. చిన్న చిన్న పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు, కానీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగుంటుంది, శక్తివంతంగా ఉంటారు. కానీ ఓవర్ వర్క్ చెయ్యకండి. ఉదయం ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం మంచిది. కుటుంబంతో ఆనందకరమైన సమయం గడుస్తుంది. ప్రేమ సంబంధాల్లో రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయి. సింగిల్ వాళ్లకు మంచి ప్రపోజల్ రావచ్చు. అంటే కుటుంబంతో సరదాగా గడపటం మంచిది. మీకు మానసికంగా కూడా బాగుంటుంది. కుటుంబంతో ఎంత మంచిగా గడిపితే అంత ఆనందం మీకు కనబరుస్తుంది. ప్రేమలో ఉన్నవాళ్ళు కొంచెం ఆచితూచి మాట్లాడుకోవటం, కొంచెం సర్దుకుపోవడం చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు అవి నిజాలు అయినా కానీ అబద్ధాలుగా చిత్రీకరించే అవకాశం అయితే ఉన్నాయి. తద్వారా మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండటం చాలా అవసరం. కానీ మీ ప్రేమ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. కానీ మీ ప్రేమలో నీతి నిజాయితీ అనేది ఉంటుంది. ఆరోగ్యం పరంగా యోగా, ధ్యానం చేయటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కాబట్టి కొంచెం సమయం కేటాయించడం చాలా అంటే చాలా అవసరం. మీరు రోజువారీ తీసుకునే ఆహారం తేలికగా ఉండేటట్లు చూసుకోండి. అధికంగా తీసుకొని ఆవేశం పడటం కన్నా మితంగా తీసుకొని అరిగించుకోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో సింహరాశి వారు ఓపికగా ఉండటం అవసరం. ఈ 3 రోజులు అంటే మే 11, మే 12, మే 13 తారీఖుల్లో ఈ 3 రోజుల్లో సింహరాశి వారు ఓపిక, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో సమయం గడపండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ సహజమైన నాయకత్వ లక్షణాలను సరైన దిశలో ఉపయోగించండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఎలా చూసుకున్నా కానీ ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏది పట్టుకున్నా అది బంగారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏ పని చేయాలి అనుకున్నా కానీ మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఏ పని చేసే ముందు అయినా పెద్దలతో ఆశీర్వాదం తీసుకోండి. అలా చేయడం వల్ల మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ అది సక్సెస్ అవ్వడం 100% అవుతుంది. సరే, సింహరాశి వారు మే 11, మే 12, మే 13 తేదీల జాతకం ఎలా ఉందో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.